హిమాలయాల మధ్యలో దాగి ఉన్న ఈ దైవ రహస్యం ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది. హిమాలయాల ఒడిలో వెలిసిన దేవభూమి, ప్రకృతి అందాలకు నిలయం అదే హిమాచల్ ప్రదేశ్. మంచుతో కప్పుకున్న కొండలు, పచ్చని లోయలు, చల్లని గాలులు, గలగల పారే నదులు, ఇవి చూస్తే భూమిపై స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది. చోట ప్రకృతి తన అందాన్ని అద్భుతంగా చూపిస్తూ ఉంది. పవిత్ర భూమిలో ఉన్నది జ్వాలాముఖి దేవాలయం. ఇది భారతదేశంలోనే ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. భూమి లోపల నుంచి వెలువడే అఖండ జ్వాలల్ని అమ్మవారి రూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం సతీదేవి నాలుక ఈ ప్రదేశంలో పడిందని నమ్మకం. అందుకే ఈ స్థలం అత్యంత పవిత్రమైన శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. మొత్తం ఈ ఆలయంలో 9 జ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ జ్వాలలకు అభిషేకాలు చేస్తారు, హారతులు ఇస్తారు. వాటిని మహాకాళి, అన్నపూర్ణ, చండీ, హింగ్లాజ్, విద్యావాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక మరియు అంజీదేవి స్వరూపాలుగా భావిస్తారు. ఈ జ్వాలల వెనుక మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బరు ఈ మంటలను ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేశారు. నీళ్లు పోయించాడు, ఇనుప రేకులతో కప్పించాడు. అయినా ఆ జ్వాలలు మాత్రం మారిపోలేదు. దీంతో అక్బరు అమ్మవారి మహిమను అంగీకరించి బంగారు ఛత్రాన్ని సమర్పించాడు. నేటికి కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు. జ్వాలాముఖి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, దైవశక్తికి ప్రతీక. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలు మనసును ఆకట్టుకుంటే, జ్వాలాముఖి అమ్మవారి మహిమ మన హృదయాన్ని భక్తితో నింపుతుంది. నమస్తే జగద్ధాత్రి నాథే నమస్తే, నమస్తే జగద్వాపికే రూపధారే, నమస్తే జగత్సేవ్య పాదార విందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ధన్యవాదాలు.